తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన అనుచిత ప్రవర్తనపై కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇటు ఎమ్మెల్యే కడియం గారిని మరి తుపాకీతో బెదిరించినట్టుగా మరి బిహేవియర్ ఉందంటూ కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా ఫైర్ అవుతున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు చంద్రాయనగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందంటూ వివాదాస్పదంగా ఉందంటూ కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికే మీ కాంగ్రెస్ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఒక తుపాకీతో బెదిరించినట్టుగా బిహేవియర్ చూపించినట్టు కూడా వీడియో రికార్డ్ అయ్యింది. దీని ఎట్లా చూస్తారు? చట్టసభల్లో ఉంటూ హుజూరాబాద్ ప్రజలు పాడి కౌశిక్ రెడ్డి గారిని గెలిపిస్తే మాకు మంచి చేస్తాడనే కోణంలో వారిని గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపిస్తే ఇప్పటి వరకు రాజకీయాలలో మంచి ఏ పార్టీలో ఉన్నా కానీ కూడా వారి వంతు మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న కడియం శ్రీహరి గారు ఎస్సీ బిడ్డ. వారిని ఈరోజు రాష్ట్రం మొత్తం గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో క్రియాశీలకంగా కొన్ని బాధ్యతలు వ్యవహరించిన వ్యక్తి. వారి మీద ఈరోజు అసెంబ్లీలో ఏదైతే మనం దేవాలయంలో భావించి అసెంబ్లీని దేవాలయంలో భావిస్తామో, తెలంగాణ కాదు యావత్తు దేశంలో ఎక్కడైనా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. ఈరోజు ఆ దేవాలయంలోనే ఒక ఎస్సీకి కడియం శ్రీహరి గారికి కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడు చూడు ఒక రౌడీయుజం, మానవత్వం లేకుండా ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద మరి ఎందుకు ఈ వివక్ష ఈ కౌశిక్ రెడ్డికి తెలియదు. ఒక సీతక్క గారికి గతంలో వారిని కూడా వీరు విమర్శించుండ్రు. మా నవీన్ యాదవ్ బీసీ బిడ్డని వారిని కూడా విమర్శిస్తారు. వారి నోటికి ఎవ్వరి వస్తే అది. ఇప్పుడు కూడా అసెంబ్లీలో గత కొన్ని గంటల కింద కడియం శ్రీహరి గారి పైన చంపుతాననే కోణంలో ఇట్లా ఏలు పెట్టి చూపించడం అనేది ఎంతవరకు కరెక్టో బీఆర్ఎస్ నాయకులని, ముఖ్యంగా వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి సోయి ఉండాలి. నిద్రలో నుంచి మేల్కొని మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు? అరే మొన్న వారం రోజులు కాలే మీ బీఆర్ఎస్ నాయకుడు ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికి బట్ట బయలైండు. సిగ్గు శరం ఉండాలి ఈ నా కొడుకులకు. ఎన్నిసార్లు చెప్పినా కౌశిక్ రెడ్డి గారికి తెలివి రాదు. వాడు రౌడీయిజం నుంచి రాజకీయాలలోకి వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. బహుశా బిడ్డ, ఎస్సీ బిడ్డని నువ్వు ఈరోజు విమర్శించినావు కదా కడియం శ్రీహరి గారిని. రేపటి నుంచి నువ్వు హైదరాబాద్లో తిరిగితే మేము నిన్ను ఎట్లా తిరగనియాలో ఎట్లా తిరగనియొద్దో మా మీద ఆధారపడి ఉంది. గతంలో కూడా సీతక్క గారిని ఇదే అసెంబ్లీ సాక్షిగా ఈ నా కొడుకు విమర్శించిండు. ఆ రోజు కూడా మంచితనాన్ని కోల్పోయి ఒక మహిళను విమర్శించిన ఘనత ఈ నా కొడుకుకే చెందుతుంది. మీ ద్వారా వారికి ఒకటే సూచిస్తూ ఉన్నాం, హుజూరాబాద్లో కూడా వీనికి ఏం లేదు. మనం అనుకుంటున్నాం కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే, అక్కడ కూడా గెస్ట్ హౌస్లలో, ఫామ్ హౌస్లలో కూర్చొని వీనెమ్మటున్న కార్యకర్తలే కూర్చొని వీడిని ఎప్పుడు బహిష్కరించాలని చెప్పి వాళ్ళే చూస్తున్నారు. రాబోయే రోజులలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఒకటే సూచన చేస్తున్నా, మీరు ఎన్ని రౌడీ యూజాలు చేసిరో బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు చేస్తామంటే నడవదు. నికాసుగా ప్రజల పాలన నడుస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిజాయితీగా, నికాసుగా రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. సహకరించాలనే కోణంతో సహకరిస్తేనేమో ఓకే, లేకపోతే ఇట్లా ఎవరైనా రౌడీలు ఉంటే మాట్లాడి వాళ్ళ దగ్గరికి పంపించండి, దానికి మేము సమాధానం చెప్తామని మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి గతంలో కూడా చూసాం ఇంకా కూడా బిహేవియర్ చేయడం కానీ కూడా. మరి కేటీఆర్ఏ కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తుండా మరి అసెంబ్లీలో ఈ రకంగా వివరించమని? ఇట్లాంటి రౌడీ నా కొడుకులకు పోషించేది, పాలించేది కేటీఆర్ఏ. ఎట్లా అని చెప్తే మొన్న పైలట్ రోహిత్ రెడ్డి కేటీఆర్కి అత్యంత అనుచరుడు. ఇప్పుడు వీడు కూడా ఎవడైతే ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైతే మాట్లాడిన కౌశిక్ రెడ్డి, వీడు కూడా గతంలో విమర్శలు చేసిండు. ఒకవేళ పార్టీ నాయకునిగా ఒకసారి విమర్శిస్తే వాని మీద కఠినంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. మరి ఎందుకు వీడిని విచ్చలవిడిగా వదిలిండ్రు? ఈయన ప్రమేయం ఉండేప్పటికే కదా. ఈయన ప్రమేయం లేదంటే ఖచ్చితంగా వాని మీద ఏదో చర్య తీసుకుంటారు. ఎందుకు ఇలా ప్రోత్సహిస్తారు అనేది కేటీఆర్ గారు చెప్తే కదా. ఆయన చెప్పకపోతే దీన్ని ఆయననే దారిని గుంట తీసుకుపోతున్నట్టు ప్రజలు అనుమానిస్తారు, పార్టీ నాయకులుగా మేము కూడా అనుమానిస్తాం. అంటే గతంలో కూడా కౌశిక్ రెడ్డి చాలా వివాదాస్పదం అయిండు. అంతే ఇదంతా కూడా ఫేమ్ కోసమే ఇదంతా చేస్తుండా కౌశిక్ రెడ్డి. గతంలో కూడా ఇటు మీరు అన్నట్టు సీతక్క కానీ తర్వాత అంతకుముందు ఎమ్మెల్యేలపై కూడా కొంచెం వైపు అనుచిత వ్యాఖ్యలు చేసిండు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని
వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఫేమస్ కోసమేనా, ఇదంతా ఫేమస్ కావడం కోసమే పాడి కౌశిక్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుడా? వాడు విలన్ అనొచ్చు, వాని బ్రోకర్ అనొచ్చు, ఏజెంట్ అనొచ్చు, అనొచ్చు, దొంగ అనొచ్చు. ఎట్లా అంటే హుజూరాబాద్ ప్రజలను పాపం అమాయకంగా ఆ రోజు నేను చచ్చిపోతా అని చెప్పి తాడు ప్లస్ ఫ్యామిలీతోని ఆ పాపతోని అందరిని పెట్టుకొని నేను చెట్టు వేసుకుంటా, నేను స్తంభాన్ని వేసుకుంటా, నేను ఇంకోటి బాయిలో దుంకుతా అని చెప్పేసి ఏదో ఆ ప్రజలను ఏదో మభ్య పెడితే అరే నీ అమ్మ యువకుడు ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ఆ రోజు అవకాశం ఇచ్చిండు. ఇట్లా వాడు నటుడు, ఈ రకంగా వాడు నటిస్తాడు, పోషిస్తాడు కూడా. దీన్ని ఎట్లా పోషిస్తాడంటే కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టి రేపు ఎప్పుడన్నా బీఆర్ఎస్ వచ్చినప్పుడు నేను మంత్రి ఇస్తాను అనుకుంటున్నాను. నువ్వు మంత్రి వచ్చే వరకు అసలు ఉంటావు ఆ బీఆర్ఎస్లో, తన్ని ఎలగొడతారు నిన్ను. ఒకవేళ క్రమశిక్షణగా మా పార్టీలో మాత్రం ఇట్లాంటిది ఎవరైనా అయితే మాత్రం ఉపేక్షించరు, తన్ని ఎలగొడతారు. కాబట్టి వీడు నటుడు, కళాకారుడు, కళా పోషకుడు. వాడిని ఏ విధంగానైనా బట్టబాజ్, దలాల్, దొంగ అన్ని వేషాలలో కౌశిక్ రెడ్డి గారికి నెంబర్ 1 అవార్డు ఇయ్యనికే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, వివిధ పార్టీల నాయకులు, మతాల నాయకులు, కులాల నాయకులు కూడా అత్యంత దగ్గరలోనే వానికి ఒక మంచి అవార్డు మాత్రం తయారు చేసి పెట్టిరు. ఈ మధ్య హుజరాబాద్ సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాడి కౌశిక్ రెడ్డిపై కంప్లైంట్ చేశారు. ఆయన మా పట్ల కొంచెం అనుచితంగా వివరిస్తుండు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పదవులు రాకుండా అడ్డుకుంటారని కూడా కంప్లైంట్ చేశారు. మరి ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, బహిష్కరించాలని కూడా కొంతమంది డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. మరి ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా ఈ రకంగా అనుచితంగా ప్రవర్తించడం పట్ల మరి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు మీరు? ఈరోజు కడియం శ్రీహరి గారికి ఈ అన్యాయం జరిగిందంటే వీడు చిన్న చిన్న నాయకులను ఎవరిని పట్టించుకుంటాడు? వీడిని పొద్దున్న లేస్తే ఎవరిని దొక్కాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి, ఎవరి మీద నిందలేయాలి, ఎవడు డబ్బులు సంచులతో వస్తాడు, ఎవడు డబ్బుల మూటలతో వస్తాడని చూసుకునే నాయకుడు ఈ నా కొడుకు. వీరికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, హుజూరాబాద్ ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు వీని నమ్మకండి. వీడు దొంగ, వీడు రౌడీ యుజంలో నెంబర్ 1 రౌడీ. వాళ్ళు అనుకుంటూ కండలు, నేను పొడుగున్నా, నేను క్రికెటర్ని, నేను స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటుండొచ్చు, కానీ మా పార్టీలో కూడా మీలాంటి యువకులు చాలామంది ఉంటారు. ఊరికనే ఎర్రేషాలు వేసినాం అనుకో నీకు కర్ర గార్చి వాత పెడతారని మీ ద్వారా వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ఈరోజు కడియం శ్రీహరి గారికి జరిగింది ఆషామాషి విషయం కాదు. వెంటనే బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వాడిని పార్టీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండడం మీకు కాదు యావత్తు రాష్ట్రానికి కూడా ప్రమాదకరమే. అంతేకాకుండా మా రాష్ట్ర ప్రభుత్వానికి, మా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు, రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నా, వాడిని ఇమ్మీడియట్లీ మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్పీకర్ గారు ఏం చేసి అయినా సరే వీళ్ళని ఇమ్మీడియట్లీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా, పార్టీ దాంతోపాటు పార్టీకి కూడా వాడిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మా యొక్క ఏదైతే ఉన్నదో అది మేము వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మాత్రం హైదరాబాద్లో వాడిని ఖచ్చితంగా ముట్టడిస్తాం, ఎదుర్కొంటామని చెప్పి మీ ద్వారా వారికి మేము సూచిస్తూ ఉన్నాం. మొత్తంగా ఇటు అసెంబ్లీ సమావేశంలో మరి ఎమ్మెల్యే కడియం గారి పట్ల మరి అనుచితంగా ప్రవర్తించడం పాడి కౌశిక్ రెడ్డి మరి తప్పు చేశారు. కాబట్టి మరి ఈ విషయంలో వెంటనే ఆ స్పీకర్ తన నిర్ణయం తీసుకొని మరి అసెంబ్లీ సమావేశం నుంచి పాడి కౌశిక్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలి. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిత్తచిద్దు ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా మరి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగే చెప్తున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో సతీష్ RTV, గాంధీ భవన్ నుంచి.